హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేయాలని చాలా మందికి ఉంటుంది. బట్ ఆ కోర్స్ తీసుకోవడానికి కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే చాలా బాగుంటుందని పేరెంట్స్ చూస్తుంటారు, పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. సో నవడేస్ మార్కెట్ లో చాలా కన్సల్టెన్సీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేని ట్రస్ట్ చేయాలని ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉంటుంది. సో రైట్ నాతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ వైబ్స్ కన్సల్టెన్సీ మేనేజర్ అఖిల్ గారు. సో హాయ్ అండి. నవడేస్ ఏంటంటే పేరెంట్స్ పిల్లలు ఎంత చదువుకోవాలని అనుకున్నా కూడా కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. ఎక్కడ మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళని కలుద్దాము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళతో మాట్లాడాలని ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ వైబ్స్ అనే కన్సల్టెన్సీ ఏదైతే ఉందో ఇండియాలో టాప్ లీడింగ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఎవరైతే ఇప్పుడు విద్యార్థులు ఎంబీబీఎస్ చేయాలి, అది ఇండియాలో అవ్వచ్చు లేకపోతే బయట కంట్రీస్లో అవ్వచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఏ కంట్రీకి వెళ్ళాలి? రష్యానా, జార్జియానా, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, అలా ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. సో పిల్లలకి ఒక అవగాహన ఉండాలి ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది. సరే ఎంబీబీఎస్ అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ ఏంటి? మనం ఇండియాలో డాక్టర్ ప్రాక్టీస్ చేయాలంటే మనకు స్పెషలైజేషన్ ఉండాలి. దానికి ఎన్ఎంసీ అప్రూవ్డ్ కాలేజెస్ ఉండాలి. ఆ కంట్రీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. మనకి లైక్ క్లినికల్ రొటేషన్స్కి హెల్ప్ అవ్వాలి. మంచి ఎక్స్పోజర్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ 12 years నుంచి ఇండియా మొత్తంలో 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైబ్స్ వారు ఎవరైతే ఎంబీబీఎస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి సజెషన్స్ ఇస్తున్నారు. ఎటు వెళ్తే బాగుంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఒక సక్సెస్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ సెటిల్ అయిపోయారండి ఈ కన్సల్టెన్సీ ద్వారా? అంటే ఒక చిన్న నంబర్ చెప్పాలంటే ఎలా చెప్పారు? ఫ్రాంక్లీ స్పీకింగ్ దాదాపు 1500 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ప్రతి సంవత్సరం ఎవరైతే నీట్ క్వాలిఫై అవుతున్నారు, మన ఇండియాలో కన్నా బయటికి వెళ్తే బాగుంటుంది అలా అని చూసుకొని ఎవ్రీ ఇయర్ మినిమం 1500 స్టూడెంట్స్ వెళ్తారు. వెళ్ళిన వాళ్ళల్లో దాదాపు 70% స్టూడెంట్స్ యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ రాయడం కానీ లేకపోతే ప్లాబ్ ఎగ్జామ్ రాయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అమెరికా, లండన్, ఇతర దేశాలకు వెళ్ళి పీజీ చేస్తున్నారు. సో అలాగా దాదాపు 70% స్టూడెంట్స్ బయట సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి మొన్నటి వరకు ఎఫ్ఎన్జీఈ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లైక్ మన 26 నుంచి వస్తుంది, ఆ ఎగ్జామ్ రాసి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతవరకు తెలుగు చదువుకుని పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలు చాలా వరకు సెటిల్ అవ్వాలి, మేము ఎన్ని కష్టాలు పడినా మా పిల్లలు మాత్రం మంచిగా ఉండాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళు ఒక్కసారిగా ఇంగ్లీష్ తీసుకోవడంతో అంటే తర్వాత కొన్ని సమస్యలు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. మీ కన్సల్టెన్సీ నుంచి ఆ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ రోజు మనం చూసినట్టయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీరు గట్టిగా మాట్లాడితే 90% ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళే ఉంటున్నారు. ఒక్క ఇద్దరు ముగ్గురు లైక్ చాలా తక్కువ పర్సెంటేజ్ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ కాలేజ్లో కానీ ఇంటర్లో కానీ వాళ్ళకి ఇంగ్లీష్ కంపల్సరీ నేర్పిస్తారు. సో దాంతో ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మన వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఒక కాలేజ్ వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు, ఒక అడ్మిషన్ వాళ్ళకి వేసేటప్పుడు ఆ కాలేజ్ లాస్ట్ 5 years హిస్టరీ చూస్తాం మేము. ఏంటిది? ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇండియన్ స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఇండియన్ మెస్ దొరుకుతుందా లేదా, అంటే మనకి ఫుడ్ దొరుకుతుందా లేదా కూడా చూడాలి కదా. ఫుడ్ లేకపోతే మనం బతకలేము. సో చుట్టూరు కాలేజ్ చుట్టూరు ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి, టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, కాలేజ్ స్టాండర్డ్స్ ఏంటి, దాని రికగ్నైజేషన్ ఏంటి, కాలేజ్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సొంతగా, సో క్లినికల్ రొటేషన్స్ హెల్ప్ అవ్వడానికి, ఈ విధంగా అన్నీ మనం చెక్ చేసిన తర్వాతే ఆ స్టూడెంట్కి ఆ కాలేజ్ సజెస్ట్ చేస్తాం. లేదు నేను వేరే కాలేజ్ వెళ్తాను అంటే ఆ కాలేజ్ అంతా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఇలా ఉంది, దాని హిస్టరీ ఇది, దాని లెగసీ ఇది. ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు దట్ కాలేజ్, ఫైన్, మేము అప్లై చేస్తాము. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ కాలేజ్ వెళ్ళినా ఎడ్యుకేషన్ వైబ్స్ తరపు నుంచి మీరు వెళ్తే 6 years ఎంబీబీఎస్లో మన సపోర్ట్ ఉంటుంది. అండ్ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత మీ పీజీ సపోర్ట్ కూడా మన వాళ్ళు ఇస్తారు. ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలకు కావచ్చు, పిల్లల్ని చదివించాలని పేరెంట్స్ కావచ్చు, మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఎండ్ టు ఎండ్ సర్వీస్ అనేది మన కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉజ్బెకిస్తాన్ వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి? టాప్ కాలేజెస్ మన వాళ్ళు సజెస్ట్ చేస్తారు. రెండోది హాస్టల్ అలాట్మెంట్ వెళ్ళిన తర్వాత ఉండాలి కదా. ఆ అలాట్మెంట్ అనేది మనమే చేపిస్తాము. మీరు ఇక్కడి నుంచి వెళ్ళే ముందే మీకు ఈ హాస్టల్ ఉంటుంది, ఇక్కడ ఉంటారు అని చెప్పేసి. ఇండియన్ మెస్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాము. అంటే ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ మేమే చెఫ్ని పంపించి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఓవర్ ద ఇయర్. ప్రీ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అంటే మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగి మళ్ళీ కాలేజ్కి వెళ్ళే వరకు కూడా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మా చేతుల్లోనే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. మీకు వీసా ప్రాసెస్ చేయడము, అడ్మిషన్ ప్రాసెస్ చేయడము, మీకు సిమ్ కార్డ్ ఇప్పించడము, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడము కూడా ఇవన్నీ మా రెస్పాన్సిబిలిటీస్. 6 yearsలో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయా? ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ టైంలో మా వాళ్ళే 24/7 మీకు అవైలబిలిటీలో ఉంటారు. ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ చేయడానికి ఏ ప్లేసెస్ మీరు స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తారు మీ కన్సల్టెన్సీ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెస్ట్ చేసుకోవాలి అంటే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది బడ్జెట్ కూడా.
సో తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, రష్యాతో జార్జియాతో కంపేర్ చేస్తే ద బెస్ట్ ఎడ్యుకేషన్ మనకి రావాలి, యూఎస్ఎంఎల్ఈటి ప్లాబ్కి మన సపోర్ట్ ఉండాలి అనుకుంటే నేను ఉజ్బెకిస్తాన్ సజెస్ట్ చేస్తాను. ఎప్పుడైతే రష్యన్ యుక్రెయిన్ వార్ జరిగిందో పిల్లలందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసేటప్పుడు ఉజ్బెకిస్తాన్ ముందట పెడుతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దానితో పాటు మీరు చూసినట్టయితే మనకి మీరు చెప్పినట్టు ఇండియన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు టెంపరేచర్ పరంగా చూస్తే మన ఇండియాలో ఏదైతే టెంపరేచర్ ఉందో అదే టెంపరేచర్ అక్కడ మనం మెయింటైన్ అవుతుంది. సో టెంపరేచర్ పరంగా ప్రాబ్లం లేదు. మన మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి డైరెక్ట్ ఉజ్బెకిస్తాన్ ఫ్లైట్ ఉంది. దాంతోపాటు పేరెంట్స్ ఒకవేళ రావాలి అనుకుంటే కూడా వాళ్ళకి వీసా ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీగా పేరెంట్స్ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ వైబ్స్ వారు ఎలా అక్కడ ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ సేఫ్టీ మనకు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సేఫ్టీ. సో సేఫ్టీ పరంగా ప్రాబ్లం లేదు. బడ్జెట్ పరంగా కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అంటారా? అవును, సంవత్సరానికి మీరు ఎంత కాదనుకున్నా కూడా ఒక 2.5-3 లక్షలు అయిపోతుంది. విచ్ మీన్స్ లైక్ 20-25 lakhs లోపల మీకు ట్యూషన్ ఫీజు వెళ్ళిపోతుంది, తర్వాత మెస్ వచ్చేస్తుంది, ఫుడ్ వచ్చేస్తుంది, లైక్ హాస్టల్ వచ్చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మెడికల్ ఇన్సూరెన్స్ అవనివ్వండి, వీసా కానివ్వండి, ఏమైనా కానీ విత్ ఇన్ 25 lakhs మొత్తం అయిపోతుంది 6 yearsలో. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు కాబట్టి ఎస్పెషల్లీ ఎంబీబీఎస్కి వచ్చే స్టూడెంట్స్లో ఫీమేల్స్ ఎక్కువ మంది ఉంటుంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏమి ఇబ్బందులు రావద్దు అని చూస్తుంటారు తల్లిదండ్రులు. మరి ఆడపిల్లలకి మీరిచ్చే సెక్యూరిటీ? మీ కింద నుంచి అదే చెప్తున్నాను, ఒక మెసేజ్ దూరంలో మేము ఉంటాము అని చెప్పేసి. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మనం ఏదైతే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నామో హాస్టల్ అనేది 24/7 సెక్యూరిటీ యాక్సెస్ ఉంటుంది, సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ ఎవరైతే వార్డెన్స్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. సో దానికి ప్రాబ్లం లేదు. దానితో పాటు మన హాస్టల్స్ ఏవైతే రన్ చేస్తున్నామో వాటి యాక్సెస్ లైక్ సీసీ కెమెరా యాక్సెస్ అనేది మా చేతుల్లో కూడా ఉంటుంది. మా మేనేజర్స్ అని మా బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ 24/7 మానిటర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఎంబీబీఎస్ మీరు చెప్పినట్లే పేరెంట్స్ పిల్లల్ని చదివించారనుకోండి, అక్కడ మీరు చెప్పిన కన్సల్టెన్సీ మీ కన్సల్టెన్సీ ద్వారా ఎడ్యుకేషన్ చేయిస్తున్నారు. ఆఫ్టర్ దట్ వాట్ నెక్స్ట్ అంటే మీరేం చెప్తారు? మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఫుల్ డాక్టర్ అవ్వాలి అంటే స్పెషలైజేషన్ కంపల్సరీ చేయాలి. అది చేయలేదు అంటే మనం జూనియర్ డాక్టర్ని మిగిలిపోతామంటారు కదా. సో పీజీ చేయాల్సి వస్తుంది. ఆ పీజీ అనేది మనం ఇండియాకి వచ్చి చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ నీట్ పీజీ రాయాలి, తర్వాత పీజీ చేసిన తర్వాత స్పెషలైజేషన్ అవుతుంది. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ వైబ్స్ వారు ఏం చేస్తున్నారంటే జస్ట్ లెక్చరర్స్ అనేది ఉజ్బెకిస్తాన్ పంపిస్తాం మా తరపు నుంచి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీకు యూఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్ ఇస్తారు, ల్యాబ్ ట్రైనింగ్ ఇస్తారు, లేదు అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఈ మూడిట్లలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ యూఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్ మీరు తీసుకొని ఆ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టయితే మీరు హ్యాపీగా యూఎస్ వెళ్ళి పీజీ చేసుకోవచ్చు 3 years. లేదు యూకే వెళ్ళాలి అంటే ప్లాబ్ ఎగ్జామ్ రాశారు కదా, యూకే వెళ్తారు, మళ్ళీ 3 years పీజీ చేస్తారు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇండియానే వస్తాను అంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి మీకు సపోర్ట్ అనేది మా వాళ్ళు ఇస్తారు. కాబట్టి మేము దాని సపోర్ట్ ఇప్పించి స్టూడెంట్స్ అనేది లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే సార్ మీ సక్సెస్ రేట్ ఏంటి అని అడుగుతారు. ఎంబీబీఎస్ చేయించా మేడం అయిపోయింది అంటే అవ్వదు కదా. ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ అవుతాయి కదా మా సక్సెస్ రేట్ చూపించడానికి. మీ కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే మీరు ఎలాంటి యూనివర్సిటీని సైజ్ చేస్తారు? ఉజ్బెకిస్తాన్లో టాప్ యూనివర్సిటీస్ ఏంటి? టాప్ అనగానే మనం ఏమి చెక్ చేస్తాము? ఎఫ్ఎంజీ రేషియో చెక్ చేస్తాము లాస్ట్ 5 yearsది. ఇందా నుంచి ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎందుకు చెక్ చేపిస్తున్నాను అంటే అది మెయిన్ థింగ్ మనం డిసైడ్ చేసేది. ఓకే, తర్వాత ఇండియన్ మెస్ అవైలబుల్ ఉందా లేదా, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, దానికి ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయా లేవా. ఓన్ హాస్పిటల్స్ లేకపోతే మనకి క్లినికల్ రొటేషన్స్ అవ్వదు. సో అవ్వనప్పుడు మనం డాక్టర్ చదివి వేస్ట్ కదా. బేసిక్గా మీరు కొన్ని యూనివర్సిటీస్ చూసినట్టయితే సమర్థన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, బుటారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, తర్వాత తస్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అండ్ లాస్ట్లో మీరు ఫర్గానా స్టేట్ యూనివర్సిటీ. ఇవన్నీ ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ ఉజ్బెకిస్తాన్లో. సో ఇవన్నీ మీడియం ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీకు లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లం ఉండదు. కన్సల్టెన్సీస్ ఏంటంటే ఏ ప్రాంతానికైనా వెళ్ళడం సులువు అని చెప్తుంటారు, చాలా ఈజీ అంటుంటారు. ఆ తర్వాత ఏమైనా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి సపోర్ట్ ఉంటారా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. ఎందుకంటే ఒక్క మాటతోనే పిల్లల్ని 6 సంవత్సరాలు ఎక్కడో బయట పంపించలేరు. కాబట్టి మన కన్సల్టెన్సీ నుంచి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి, అసలు భరోసా ఏంటి? మీ అడ్మిషన్ వేస్తాను, మీకు ఈజిప్ట్లో అడ్మిషన్ వేస్తా అంటాను, లేకపోతే నార్త్ అమెరికాలో అడ్మిషన్ వేస్తాను అంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూస్తున్నది ఎవరు? మీరు వెళ్ళిన తర్వాత నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? సో ఎడ్యుకేషన్ వైబ్స్ వారు ఏంటి అంటే 100 ప్రామిసెస్ చేస్తే 100కి 100 ఎక్స్ట్రా ఇస్తారు తప్పితే 100 తగ్గదు. దాంతోపాటు ఏంటంటే ప్రతిదీ పేపర్ మీద రాసి చూపిస్తాను. నేను ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అంట. ఫుడ్ అంటే ఏది పడితే అది పెట్టి మీ హెల్త్ పాడు చేయలేం కదా. సో అక్కడ క్వాలిటీ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాను. అండ్ వెళ్ళే వరకు మళ్ళీ మీరు వచ్చే వరకు నా రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుంది అంటే
వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బంగ్లాదేశ్ అనుకుంటారు, లేకపోతే ఉజ్బెకిస్తాన్ అనుకుంటారు, లేకపోతే రష్యా, జార్జియా అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మా టీం అనేది గ్రౌండ్ స్టాఫ్తో పాటు అక్కడ ఉంది. లైక్ మా ఆఫీస్, మా టీం 24/7 సపోర్ట్ చేస్తూ. ఓకే, ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ చూస్ చేసి సపోర్ట్ ఇవ్వడం కాదు. మీరు వెళ్ళారు అంటే రేపొద్దున మీరు డాక్టర్గానే బయటికి రావాలి. సో ఆ సక్సెస్ రేట్ అనేది మెయింటైన్ చేస్తూ ఒక లెగసీని 13 years నుంచి మెయింటైన్ చేస్తుంది ఎడ్యుకేషన్ వైబ్స్. అయితే చాలా మటుకి ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ టైంని వృధా చేసుకోకండి అంటుంటారు. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ చాలా మటుకి కొంత టైం అనేది ఓవర్లాప్ అయిపోతూ ఉంటుంది. ఆబ్వియస్లీ. మరి ఎందుకు ఆ పదాన్ని కంటిన్యూగా చెప్తూ ఉంటారు? టైం వేస్ట్ చేసుకోకపోయినా అది మనీతో మింగిల్ అయి ఉంటుంది కదా, ఆ మాట ఎందుకు చెప్తుంటారంటారు? బైపీసీ అయిపోయింది, నీట్ రాశారు. ఎంతో మంది విద్యార్థులు నీట్ రాస్తారు, 25 లక్షల మంది రాశారు. బట్ ఇండియాలో సీట్స్ ఎన్ని ఉన్నాయి? 170 చిల్లర ఎంతో ఉంటాయి, చాలా తక్కువ. అంటే ఒక ఎంబీబీఎస్ చెయ్యాలి అంటే ఒక సీటుకి 25 మంది ఫైట్ చేస్తున్నారు. కరెక్ట్. దాంట్లో నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, అవ్వని వాళ్ళు ఉంటారు. అవ్వని వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తాను అంటారు, బాగానే ఉంది. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు 2 ఆలోచిస్తారు. ఈ సంవత్సరం నాకు ఇంతే స్కోర్ వచ్చింది, ఇంకో డ్రాప్ తీసుకుంటే మంచి స్కోర్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. మనకి ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా కానీ మళ్ళీ నీట్ పీజీ చేయాలి కదా, దానికి మళ్ళీ ఫైట్ చేయాలి. ఒక సీటుకి 300 మంది ఫైట్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఇలా డ్రాప్ తీసుకొని టైం వేస్ట్ చేసేదానికన్నా హ్యాపీగా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే నాకు నీట్ స్కోర్ బాగానే ఉంది బట్ ఫినాన్షియల్ ఎఫోర్డ్ చేయలేను, నేను మళ్ళీ టైం వేస్ట్ చేస్తా 1 year అంటారు మళ్ళీ. సో మీరు 2 lakhs ఎంతో పే చేస్తారు కదా లాంగ్ టర్మ్కి, దాని బదులు హ్యాపీగా లోన్ తీసుకుంటారు కదా. 6 years ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్, 7th year ఏదైతే ఉందో అది మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, 8th year నుంచి లోన్ పే చేసుకుంటారు. సో ప్రాబ్లం లేదు. లోన్ సపోర్ట్ ఎవరిస్తారు సార్? దాని టెన్షన్ ఎందుకు? ఎడ్యుకేషన్ వైబ్స్లోనే ఇన్హౌస్ ఎక్స్క్లూజివ్ టీమ్ ఉంది లోన్ సపోర్ట్ చేయడానికి. మీరు స్టార్టింగ్ అడ్మిషన్ దగ్గర నుంచి వెళ్ళే వరకు ఏదైతే అవసరం పడుతుందో ప్రతి ఒక్క దాంతో ఒక సపరేట్ టీమ్ ఉంది. 6 years తర్వాత మళ్ళీ పీజీ చేయాలి, దాంట్లో అవన్నీ టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఇఫ్ యూఆర్ క్వాలిఫైడ్ విత్ ద నీట్, టేక్ ఏ డిసిషన్. లేదు టైం పట్టుద్ది ఆలోచిస్తాను అంటే మీరు ఆలోచించే లోపల మీకు ఉండాల్సిన అడ్మిషన్ వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా, యూఆర్ లూజింగ్ అన్ ఇయర్ కదా. సో ఇయర్ వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి పిల్లలకి ముందే చెప్తాము, వి ఇన్సిస్ట్ దెమ్ యాక్చువల్లీ నాట్ టు వేస్ట్ అన్ ఇయర్. మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే పేరెంట్స్ కావచ్చు, ఎంబీబీఎస్ సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు. పేరెంట్స్కి ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలా మంది అంటారు మా పిల్లలు ఇంత చిన్న పిల్లలు బయటికి వెళ్ళలేరు కదా అని చెప్పేసి. ఈ రోజు మనం ఎటు వంచితే అటు వంజే వయసు అది. ఈ టైంలో పిల్లలు వెళ్తే హ్యాపీగా అబ్రాడ్లో కల్చర్కి అలవాటు పడతారు, ఎక్స్పోజర్ బాగుంటుంది, ఇంకా నేర్చుకుంటారు. రెండోది ఏంటంటే ఫినాన్షియల్స్ గురించి ఆలోచించేటప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తే బడ్జెట్ పరంగా చాలా తక్కువ ఉంటుంది అబ్రాడ్లో. సో అది. మూడోది ఏంటి అంటే ఏ కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్గా నమ్మేసి ఒక దాని మీద నిలబడటం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కన్సల్టెన్సీ ఒక యూనివర్సిటీ సజెస్ట్ చేస్తుంది అంటే మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఒక రూరల్ ఏరియాలో ఉన్న కాలేజ్కి మీరు పంపిస్తే హాస్పిటల్స్ ఉండవు, జస్ట్ కాలేజ్ ఉంటుంది, చదువుకుంటారు, వచ్చేస్తారు, మీకు ఎటువంటి అలవాటు రాదు. మీరు ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్స్ అరేంజ్ చేసుకునే విధంగా, తర్వాత కాలేజ్ స్టాండర్డ్స్ చూసుకొని ఒక మంచి డిసిషన్ తీసుకున్న ముందు 10 సార్లు ఆలోచిస్తే చాలా బాగుంటుంది స్టూడెంట్ లైఫ్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మీరు ఏదైతే కన్సల్టెన్సీ చూస్ చేసుకుంటున్నారో బ్లైండ్గా వెళ్ళిపోవడం కన్నా మీరు వెళ్ళే కన్సల్టెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఏ కంట్రీకి పంపిస్తారు. జార్జియా వెళ్తున్నారా మీరు జార్జియా వెళ్తే జార్జియాలో ఆ కన్సల్టెన్సీ ఉందా లేదా, రష్యాలో ఆ కన్సల్టెన్సీ ఉందా లేదా. ఎందుకు అంటే మీరు వెళ్ళిన తర్వాత మీకు రెస్పాన్స్ రాకపోతే ఫస్ట్ ఇబ్బంది పడేది మీరు, మీ తర్వాత ఆ పేరెంట్స్. కన్సల్టెన్సీ వాడు మీకు ఇచ్చే కమిట్మెంట్ ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఒకటి. తర్వాత ఫీ ట్రాన్స్పరెన్సీ చూసుకోండి. కాలేజ్ ఫీజ్ 6 years ఉంటుంది, బట్ వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ గ్రాప్ చేసుకోవడానికి కాలేజ్ ఫీజ్ కుదించేసి 5 years చూపిస్తారు. ఓకే ఫినాన్షియల్స్ తక్కువ అయిపోతున్నాయి, తక్కువ బడ్జెట్లో అయిపోతుందని మీరే మోసపోతారు. కాబట్టి ఫీ స్ట్రక్చర్ కానివ్వండి ఏదైనా కూడా ముందే జెన్యూన్గా మాట్లాడుకొని క్లియర్గా మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎంబీబీఎస్లో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో అందులో ఏది తీసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి కూడా, ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది, బట్ వీటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి మీ కన్సల్టెన్సీ నుంచి మీరు వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఏంటి? మనకి 18 years 19 years ఏజ్లోనే ఒక స్టూడెంట్ అనేది ఒక గోల్ పెట్టుకుంటాడు, నేను ఎంబీబీఎస్ చేయాలి, దీంట్లో స్పెషలైజేషన్ అవ్వాలి. కొంతమంది సర్జరీ అనుకుంటారు, రేడియాలజీ అనుకుంటారు, లేకపోతే పీడియాట్రిక్స్ అనుకుంటారు, అమ్మాయిలు అయితే చాలామంది గైనిక్ చేయాలనుకుంటారు. సో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ ఒక యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీ దేంట్లో స్పెషలైజేషన్ ఉంది, ఆ యూనివర్సిటీలో డాక్టర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏది బాగా టీచ్ చేస్తారు, సర్జరీయా పీడియాట్రిక్సా అనేది చూసి దాన్ని బట్టి స్టూడెంట్స్ని ఆ కాలేజీ సజెస్ట్ చేస్తాము. అడ్మిషన్స్ ప్రాసెస్ అయిపోయింది, స్టూడెంట్ వెళ్ళిపోయారు, తర్వాత నెక్స్ట్ ఏంటి యూఎస్ఎంఎల్జీ ట్రైనింగ్కి సపోర్ట్ వస్తుంది, ల్యాబ్ ట్రైనింగ్ సపోర్ట్ వస్తుంది, తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సపోర్ట్ ఇచ్చి పంపించడం అనేది మన బాధ్యత.
సో ఈ విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది చాలా స్మూత్ వెళ్ళిపోతుంది. అంటే ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకొని భయపడేదానికన్నా కూడా సులువుగా కంప్లీట్ చేసుకొని ఒక డాక్టరే బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. ఎవరైనా కూడా ఎంబీబీఎస్ వైపు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంటర్ తర్వాత ఎక్కడ చదివితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. కన్సల్టెన్సీ టీమ్ మీతో టచ్లోకి వస్తారు. మీ డౌట్స్ ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.